నమస్తే, వెల్కమ్ టు ఎట్ నైన్ న్యూస్. ఈరోజు నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. దేశ రాజధానిలో యువ జడ్జి ఎవరైతే ఉన్నారో అమన్ కుమార్ శర్మ సూసైడ్ దేశంలో సంచలనంగా మారింది. ఈ సంఘటన దేశానంతా కుప్పేసింది. ఒక భార్య చేతిలో బలైపోయిన భర్త అని చెప్పుకోవాలా, లేకపోతే న్యాయం జరగదు, అందుకే ఇప్పుడు నా సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కారం ఆత్మహత్య అని అనుకొని ఆయన ఆ డెసిషన్ తీసుకుంటున్నారు. నిజంగా అర్థం కాని సిచ్యువేషన్. అసలు ఎందుకు ఇలా తయారవుతుంది, సొసైటీ ఎటుపోతుంది, ఏం చేస్తుంది అనేది అర్థం కాని సిచ్యువేషన్లో మనం ఉన్నాం. సో వారి తండ్రితో అమన్ కుమార్ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఫోన్ చేసి ఇంకా ఈ లైఫ్ నాకు వద్దు, నేను భరించలేకపోతున్నాను అని ఆ తండ్రి మాటలు మాట్లాడుతుంటే చాలా హృదయం కలిచివేస్తుంది. అంతేకాదు, సూసైడ్ చేసుకోవటానికి ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె చున్నీకొని వాష్రూమ్లో వెళ్ళి సూసైడ్ చేసుకోవచ్చు. సో అమన్ కుమార్ యొక్క కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కూడా జడ్జి భార్యపై అలా సభ్యులపై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఓకే, కేసు నమోదు చేశారు, ఓకే ఫైన్, బాగుంది. సో శిక్ష పడుతుంది, అది సెకండ్. కానీ ఆత్మహత్య చేసుకొని ఇలాగా ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు. అంటే మనం పోరాడలేము అన్న సిచ్యువేషన్లో ఈ ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఇంకా మనం ఎంత మాట్లాడుకున్నా వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రారు. సో కానీ నేను ఒకటే అడగాలనుకుంటున్నాను. ఓకే, కుటుంబంలో ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి, భరించే వాళ్ళు భరిస్తున్నారు, భరించలేని వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నారు. కొంతమంది మీద ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. కేసెస్ పెట్టడం 498 సో హ్యూమన్స్ చట్టం కింద, డొమెస్టిక్ వైలెన్స్ కింద ఇలాంటి కేసెస్ అవుతుంది. అంటే అంటే జరుగుండొచ్చు, అలాంటివి సిచ్యువేషన్ ఉండొచ్చు. నేను కాదా అందరి గురించి నేను మాట్లాడట్లేదు. అబ్బాయిల మీద అమ్మాయిలు కానీ, అమ్మాయిల మీద అబ్బాయిలు కానీ, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరి మధ్య జరుగుండొచ్చు. కానీ జరగకపోయినా కొంతమందికి ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకోవడం వల్ల చాలామంది శిక్ష పడిన తర్వాత, అంటే నేరం చేయకపోయినా సరే ఆ నేరాన్ని రుజువు చేసుకోవడానికి ఈ గ్యాప్లో తనకి జరగాల్సిన నష్టం అంతా జరిగింది. కానీ లాభం ఏంటి? లైఫ్, జాబ్, వాళ్ళ కెరియర్, వాళ్ళ హ్యాపీనెస్ అంతా కోల్పోతుంది. తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎవరిని ప్రశ్నించారు? ఎవరిని నిందించారు? సొసైటీనా, వ్యవస్థనా? ఎవరిని నిందించారు? తప్పిదం ఎవరు? కాదు, నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. వ్యవస్థ కరెక్ట్గా వర్క్ చేస్తే అన్ని ఆత్మహత్యలు అవుతాయి. ఎందుకంటే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భరోసా వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి అలాంటి ఆత్మహత్యలు ఆగిపోతాయి. ఆత్మహత్యలు అనేటివి ఎందుకు జరుగుతాయి? ఒక వ్యవస్థ కరెక్ట్గా వర్క్ చేస్తే న్యాయం జరుగుతుందని అని బాధితులకి మనం భరోసా కల్పిస్తే ఇవన్నీ ఆగుతాయి కదా. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. నేరం చేయకపోయినా సరే ఆ నేరం మోపబడిన బాధితులు ఎవరైనా, వాట్ ఎవర్, అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే ఆ నేరాన్ని అనుభవించి, ఆ శిక్షను అనుభవించి తర్వాత వాళ్ళ గురించి ఆరోపణలు ప్రూఫ్ చేసుకోవటానికి వాళ్ళ లైఫ్ మొత్తం, వాళ్ళ కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడే ఇంకా మనం ఏమి చేయలేము. కాబట్టి మనకు ఒక ఆత్మహత్యనే సరైన శిక్ష అంటే పరిష్కారము అని వాళ్ళు భావించి ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సో దయచేసి కరెక్ట్గా వారి పనులు వ్యవస్థ కరెక్ట్గా వర్క్ చేస్తే ఇలాంటి ఆత్మహత్యలు అవుతాయి. వాళ్ళకి న్యాయం జరుగుతుందని భరోసా ఉంటుంది. ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ జరిగినప్పుడు దాని మీద కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వాళ్ళకి వాళ్ళ మీద నిజంగా వాళ్ళు తప్పు చేస్తే శిక్ష, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, శిక్ష వేయండి. సో తప్పు లేదు. కానీ ఏ తప్పు చేయని అమాయకుల్ని మాత్రం దయచేసి బలి చేయొద్దు. కాబట్టి ఇది ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్తే.